హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మడత కాజా అండి. నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి పొరల పొరల మడత కాజా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. ఎప్పుడైనా సరే మనం కొలిచే కప్పుని బట్టి మనం మిగిలిన వాటిని కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. ముందుగా నేనైతే ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పు ఒక పావు కేజీ ఉంటుంది. తీసుకొని దాంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మామూలుగా కలిపేసుకున్నాను. దాని తర్వాత దీనిలోనికి 2 స్పూన్స్ నూనెని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. ఇలాగ అంటే మొత్తం ఇలాగ కలుపుకుంటే ఆయిల్ అనేది పిండి మొత్తానికి పడుతుందండి, మైదా పిండి మొత్తానికి. ఇట్లాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత చేతితో కొంచెం పిండిని తీసుకొని ఇలాగ గట్టిగా నొక్కి ముద్దలా చేస్తే ఇలాగ ఒక ముద్దలా అవుతానండి. మనం వేసిన నూనె అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అని అర్థమండి. అలా కానీ ఉండలా అవ్వకపోతే ఇంకొంచెం నూనెని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. దాని తర్వాత కొన్ని నీళ్ళని తీసుకొని, అంటే ఒక లోటాతో నీళ్ళు తీసుకొని సరిపడా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మరీ జారుగా కాకుండా చపాతీ పిండిని ఎట్లా అయితే కలుపుకుంటామో అట్లా ఆ విధంగా పోసుకొని మెత్తగా కలుపుకొని కాసేపు మద్దనలాగా పిండిని పిసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక బౌల్ని కానీ ఒక బౌల్ని కానీ ఒక గిన్నెని కానీ మూత పెట్టుకునే ముందు కొంచెం నూనెని యాడ్ చేసుకొని పిండికి మొత్తానికి పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత బౌల్ని దాని మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీ పిండికి అయితే ఎట్లయితే తీసుకుంటారో అట్లాగా నేను తీసుకున్న పిండికి 5 ఉండలుగా చేసుకున్నానండి. అంటే 5 చపాతీలు వచ్చేలాగా చేసుకున్నాను. ఈ ప్రాసెస్కి ఒక 5 చపాతీలు అయితే చాలా బాగా వస్తుందండి. ఇలాగ ప్రతి చపాతీని సమానంగా ఒకటే సైజులో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లాగా చపాతీని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత 5 చపాతీలని ఒకలాగే చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన చపాతీని ఒకదానమ్మట ఒకటి తీసుకుందామండి. ఫస్ట్గా మనం ఒక చపాతీని తీసుకొని దాని మీద కార్న్ఫ్లవర్ని అయితే వేసుకుందామండి. ఎందుకంటే మనం చేస్తున్న కాజా అనేది క్రంచీగా రావడానికి కార్న్ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నేను చూపించిన విధంగా ప్రతి చపాతీకి మధ్యలో కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోండి. అలా 5 చపాతీలు వరుసగా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన లేయర్లో మాత్రం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా దాన్ని చిన్నగా రోల్ చేసుకోవాలండి. ఇట్లాగా మనం పొరలుగా రావాలి అని అంటే ఇలా చపాతీలన్నీ ఇట్లా పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. ఇలా నేను చూపించిన విధంగా 5 పొరాటాలని 5 ఇలాగా చపాతీలాగా, అంటే పొరాటాలైనా చపాతీలైనా ఇట్లానే కదా చేసుకునేది. అందుకని ఇట్లాగా సమానంగా వేసుకున్న తర్వాత ఇలా నూనె రాసుకొని నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా చిన్నగా తిప్పుకుంటా రావాలండి. అంటే ఇలా తిప్పుతున్నప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఆ చివరి అంచులను ఏం చేయాలంటే ఫింగర్స్తో ట్యాప్ చేసుకోవాలి గట్టిగా. అంటే లూజ్ అవ్వకుండా ఇలాగ నొక్కుకొని ఉంచుకొని మిగతా దాన్ని కూడా రోల్ చేసేసుకోవాలి. ఇలాగ మొత్తం రోల్ చేసేసుకున్న తర్వాత చేతితో చిన్నగా పైన ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని 2 సైడ్స్ ఇలాగ నైఫ్తో కట్ చేసేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా నైఫ్తో ఇలాగ పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా ఎలా కావాలంటే అట్లాగా కట్ చేసుకోవచ్చు. ఇలాగా నేను చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ని ఇట్లాగా, అంటే మనం ఇందాక చపాతీ ఎట్లా చేసామో దాంతో చపాతీ కర్రతో ఇలా లైట్గా దాని మీద ప్రెస్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత అన్నీ మొత్తం ప్రెస్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం మైదా పిండిని ఏ బౌల్తో అయితే కొలిచామో ఆ బౌల్తోనే 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ బౌల్తోనే మళ్ళీ 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకో 1/2 కప్ కానీ యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు.
ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగేంత వరకు చూసుకోవాలి. అంటే ఇది పాకం అవ్వాల్సిన అవసరం లేదు. పంచదార బాగా కరిగిపోయిన తర్వాత తీగ పాకానికి నార్మల్గా గులాబ్ జామ్ పాకానికి మధ్యలో ఉంటే చాలు. అంటే జిడ్డులాగా అంటుకుంటే సరిపోతుంది. అంటే పాకమే అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనకి కొంచెం షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇట్లాగా బాయిల్ చేసుకుంటే అలా వచ్చేస్తుందండి. దీంట్లోకి యాలకుల పొడి కానీ, ఇలా యాలక్కాయలు చితక్కొట్టుకొని ఒక 2, 3 యాలక్కాయలు చితక్కొట్టుకొని అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా నేనైతే దీంట్లో ఇలాగ డైరెక్ట్గా చితక్కొట్టుకొని అయితే వేసేసాను. వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసేసానండి. బాయిల్ చేసిన దాన్ని ఏం చేశానంటే పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కని దాంట్లో పిండుకున్నానండి. లేకపోతే మీరు విడిగా నిమ్మకాయని పిండేసుకొని ఆ వాటర్ని 1 or 2 స్పూన్స్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది నిమ్మకాయ ఎందుకంటే యాడ్ చేసింది అంటే ఆ పాకం అనేది గట్టిపడిపోకుండా ఉండటానికి యాడ్ చేస్తామండి. అంటే పులుపు అయితే వచ్చేదు, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వేరే ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని తీసుకోవాలండి. తీసుకొని ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కంటే తక్కువ పెట్టుకున్నా చాలా బెటరు. తర్వాత ఆయిల్ అనేది ప్రీ హీట్ అవ్వకముందే అంటే కొంచెం హీట్ అవ్వకముందనే మనం చేసుకున్న ఆ కాజాలని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా యాడ్ చేసుకున్న తర్వాత అంటే నూనె అనేది ఇంకా హీట్ అవ్వలేదు కాబట్టి మనకి అక్కడ బాయిల్ అవుతున్నట్టు కనిపించడం లేదు. ఇలా ఆయిల్ హీట్ అవ్వకముందే ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ముందే అది ఆయిల్ అనేది హీట్ అయిపోతే మనకి సరిగ్గా పొరలుగా రావండి. ఇట్లాగా ఆయిల్ హీట్ అవ్వకముందు ఇలా మొత్తం వేసుకుంటా ఉంటే కొంచెం లోపల నుంచి బాగా ఉడుకుతాయండి. ఎందుకంటే మనం లోపల కార్న్‌ఫ్లవర్ అనేది రాసుకుంటూ వచ్చాం కాబట్టి పొరలుగా వస్తాయండి. అలా ఆయిల్‌లో వేసాం కదండీ! అలా ఆయిల్‌లో వేసిన తర్వాత బాగా కొంచెం హీట్ అయిన తర్వాత అవే వాటంతట అవే పైకి తేలుతాయండి. ఇట్లాగ బాగా మొత్తం అంటే గోల్డెన్ రెడ్డిష్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వన్ సైడ్ ఏగినాయో లేదో ఒకటి పట్టుకుంటే చూస్తే తెలిసిపోతుందండి. అంటే త్వరగా అయితే అవ్వవనమాట. ఎందుకంటే మనం ఆయిల్ అనేది హీట్ అవ్వకముందే మనం వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే చిన్నగా మనం బాయిల్ అంటే ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అంటే మాటకి కదపకూడదు, కదిపితే చిరిగిపోతాయి అవి. చూసారుగా ఇలాగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదైతే వన్ సైడ్ అయితే వచ్చేసింది గోల్డెన్ రెడ్డిష్ కలర్లో. ఇంకా రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. అంటే వన్ సైడ్ బాగా వచ్చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దగ్గర పడింది అనంగానే తిప్పేసుకుంటే మనం రెండో సైడ్ తిప్పినప్పుడు కూడా కొంచెం ఉడికిద్ది కాబట్టి అంటే కొంచెం మళ్ళీ మాడిపోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం రాకముందే అంటే రెడ్డిష్ కలర్లోకి రాకముందే తిప్పేసుకుంటే రెండో వైపు కాలేలోపు ఇటువైపు కూడా కాలి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇట్లాగా మనకు కావాల్సిన రీతిగా ఉడికిన తర్వాత వీటిని అంటే గెంటెతో కానీ నార్మల్గా హోల్స్ ఉన్న దాంతో కానీ తీసుకోవాలండి. తీసుకొని ఇందాక మనం పాకం పట్టుకున్నాం కదండి, ఆ దాంట్లోకి కొంచెం వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకుంటే పాకానికి బాగా పట్టిద్దండి. యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఉంచుకోకూడదు. అంటే వెంటనే ఉంచుకోకూడదు అని అంటే దాంట్లో ఉంచి చాలాసేపు ఉంచితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అట్లా కాకుండా వెంటనే తీసేసుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత మళ్ళీ అదే డీప్ ఫ్రైలోకి ఏం చేయాలంటే ఇందాక తీసిన వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. అలా ఆఫ్ చేసుకుంటే మళ్ళీ ఇది హీట్ అవ్వకుండా ఇందాకట్లాగా కొంచెం హీట్తోనే ఉంటుంది. అందుకే ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ మిగిలిన ఉన్నాయి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే హీట్గా ఉంటే త్వరగా వేగిపోతాయని తక్కువ హీట్ ఉండేలా చూసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇందాక పాకంలో వేసినట్టు వేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొరల కాజా తయారైపోయింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.